తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి తండ్రి, నేటికి నాయన సజీవులో ఉంచి మీ సన్నిధిలో చేరి స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా నాయన తప్పించుకునాలని ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ గాథను గూర్చి కొద్ది మాటలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినిచున్న వారు అర్థం చేసుకుని మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. యావత్ ఈ కార్యక్రమం చిత్తానుసారం జరిగినట్లు మమ్మల్ని అందరినీ దీవించి బలపరచుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. ఇదండి, దేవుని యొక్క మహాకృపను బట్టి అల్పులైన దేవుడు మనం ప్రేమించి మరొక దినాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించారండి. ఈ రోజులో మనము ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, తప్పించుకునాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన జీవిత గాథ నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడని తలుస్తున్నానండి. చూడండి ప్రియమ దేవుని పిల్లలరా, ఈ లోకంలో ఎవరైనా కావచ్చు, మీరైనా నేనైనా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మన సొంత ఉద్దేశాల ప్రకారము లేక దేవుని విడిచిపెట్టి కానీ మనం ఇష్టానుసారంగా వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి బ్రతుకులో నష్టాన్ని కష్టాన్ని చవి చూడక తప్పదండి. అంత మాత్రమే కాదు, ఆ సందర్భంలో కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తాయి, రావచ్చు కూడా. కనుక దేవుని విడిచిపెట్టి ఎవరు కూడా వేరవకూడదు. ఒకరు తనకు తానుకు వేరైన ఏ ఆయుధం కూడా, తనకు తాను వేరైనట్టు ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉన్నట్టు బైబిల్ చరిత్రలో మనకు కనబడట్లేదండి. కనుక ఈరోజు ఒక ఫ్యామిలీ మనం అనుకుంటున్నాం కదా, తప్పించుకునాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబం ఎవరు, ఏంటి అనేది వివరిస్తూ, అలా తప్పించుకున్నటువంటి పరిస్థితిని బట్టి నీకు నాకు మనకి అది ఎలా వర్తింప చేసుకొని మనం ఆలోచించాలి, అట్టి పరిస్థితి మనం వెళ్ళకుండా ఎలా జ్ఞానం కలిగి మన జీవితాన్ని దిద్దుకొనాలో కొద్ది మాటలు దైవ గ్రంథాన్ని బట్టి ఆలోచించడానికైతే ప్రయత్నించేదామండి. చూడండి, మీ అందరికీ తెలిసినటువంటి పుస్తకము ఋతు పుస్తకము మొదటి వచ్చిన నేను చదువుతున్నానండి. ఆ మొదటి వచ్చిన చదివి కొద్దిపాటి వివరణ తీసుకొని వివరణలోనికి ఇంకా లోనికి వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. చూడండి, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేముల నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళెను. సరిపోతుందండి. అంటే యూదా బెత్లెహేములో ఏమొచ్చిందంట, కరువు వచ్చిందట. ఆయనకొక్కడికే రాలేదు కరువు. ఒక మనుషుడు, ఆయనేమో ఎలిమెలెకు, అతని భార్య నయోమి, మహులోను, కిలియోను అతని కుమారులు నలుగురు కలిసి యూదా బెత్లెహేములో కరువు వచ్చిందని మొత్తం కుటుంబాన్ని ప్రయాణం కట్టి మోయాబు దేశానికి వచ్చారండి. సో ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రియమైన వల్లరా, కరువు వచ్చిందట. ఆ దేశంలో వీళ్ళకి ఒక్కరికే రాలా, అందరూ కరువుతోనే ఉన్నారు. ఒకవేళ కరువు ఎందుకు వస్తుంది అని అడిగితే, అప్పటికి ఆ దేశము అంటే కానాన్ దేశంలో ఉన్న ప్రజలు న్యాయాధిపతుల చేత, దేవుని చేత ఏర్పాటు చేయబడిన న్యాయాధిపతుల చేత పరిపాలించబడుతున్నారు. ఆ సందర్భంలో రాజు లేడు, న్యాయాధిపతి చివరి కాలానికి వచ్చేసింది. ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూశాడు దేవుడు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వారి కష్టమైన పరిస్థితులు దేవుడు తీసుకురావటం అది పెద్ద కష్టమేం కాదని నీకైనా నాకైనా. అలాగే జరిగింది యూదా బెత్లెహేములో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకో మాటగా చూస్తే, అసలు కరువు ఎందుకు వచ్చిందనే మాటను బట్టి ఆలోచిస్తున్నామండి. వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించారు. అది న్యాయాధిపతులు 21, 25లో మనకు కనపడుతుంది. మరొక మాటగా చూస్తే 5వ అధ్యాయం 8వ వచనం, క్రొత్త దేవతలు కోరుకున్నారు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలు. ఆనాటి కాలంలో ప్రయాణంలో ఉన్నప్పుడేమో దేవుడిని మార్చేసి దోడినే దేవుడు అన్నారు. చూడండి, మనస్తత్వాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎలా మారుతుందో, అట్లా మారుతున్న పరిస్థితులకు దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తున్నాడు, ఎటువంటి క్రమాన్ని నేర్పించడానికి భక్తులను లేకపోతే న్యాయాధిపతులను రాజులను వాళ్ళకి ఇస్తున్నాడు, ఇలా గమనించుకుంటూ ఉన్నట్టయితే బైబిల్ చరిత్ర అర్థం అవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతికి మన కరువు ఎందుకు వచ్చిందనే మాట మీద కదా ఒక మాట ఆలోచిస్తున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము
14 అధ్యాయం 12 వచనంలో అసలు కరువు అనేది ఎందుకు వస్తుంది మనిషి జీవితంలో లేకపోతే ఒక దేశానికి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందండి. చదువుతున్నాం చూడండి. మరియు యెహోవా యెహెజ్కేలు 14:12 అండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. అట్టి దేశంలో నోవాహు మోషే గారు ఎవరున్నా ఆగదండి, తప్పనిసరి నిర్మూలం అయిపోద్ది అంటున్నాడు. అంటే విశ్వాసఘాతకం, అన్నీ తింటూనే అన్నీ ఇచ్చిన దేవుని మీద నమ్మకత్వం లేకపోవటం కారణంగా, ఇచ్చలవిడిగా మనిషి ప్రవర్తించడం కారణంగా తన జీవితంలో అన్నీ కోల్పోయి కరువును తెచ్చుకుంటాడని స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతున్నదండి. అంటే దాని అర్థము ఒకసారి వెనక్కి వెళితే నోవా కాలంలో కూడా వాళ్ళు మనసుకు నచ్చినట్లు ప్రవర్తించేశారట. నోవా గారు ఎంత చెప్పుతున్నా వినకుండా వాళ్ళు మనసుకు నచ్చినట్లు, ఏమంటే ఒక మనసు ఉంది, ఆ మనసుకు నచ్చినట్లు వెళ్ళిపోతే ఇక తర్వాత తల్లిదండ్రులు కానీ పెద్దోళ్ళు కానీ క్రమాన్ని కానీ దేవుడు కానీ వద్దా, అలా వద్దనుకున్నటువంటి వాడు మాత్రమే వెళ్తాడు. అలా ఎందుకు వెళ్తాడు అని అంటే దుష్టుడు ప్రేరణ బట్టి మాత్రమే పోతాడు. కనుక అట్టి వారికి మనుషులందరి నుండి ఏదో చేసేసుకుంటున్నాను అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఇచ్చిపెట్టడు. అందుకే నోవా కాలంలో చీపురి పెట్టి జలప్రలయంతో తుడిచేసాడు. ఇక్కడ కూడా కరువు వచ్చింది, వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఆ కరువును తప్పించేసుకుందాము అని సొంత ప్రయత్నం చేసి ఎలీమెలెకు తన భార్యను తన 2 బిడ్డలను తీసుకొని మోయాబు దేశం వెళ్ళాడండి. బాగా గమనించాలి, కరువు వస్తే ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిట్లో యోధా బెత్లెహేము అనగా స్తుతిస్తూ, అంటే జీవం కలిగి రొట్టెల ఇల్లు కదా అది. సమృద్ధి అయినటువంటి దేశంలో కరువు రావటం ఏంటి? అది కాకపోయినా అది పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఒక భాగం, ఇంత కరువు రావటం ఏంటి అని అంటే అది దేవుడు ఇచ్చినటువంటి దాన్ని ఆ విధానం విశ్వాసఘాతకులయ్యి వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించారు కనుక ఆ దేశంలో కరువు వచ్చింది. అది గమనించుకోకుండా ఆ దేశంలో ఆ యోధా బెత్లెహేములో ఉన్నటువంటి ఎవ్వరికి రానటువంటి ఆలోచన ఇదిగో ఎలీమెలెకు వచ్చిందండి. తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడు. బాగా గమనించాలి, చాలా పనులు మన జీవితంలో కూడా ఇది చాలా ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తుందండి. అంటే దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడో, ఎందుకు మరి ఇటువంటి పరిస్థితి వచ్చిందో చాలా పనులు గమనించుకోకుండా సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, అక్కడున్న సమస్యను ఎవరికి తెలియకుండా మనమేదో తప్పించేసుకుందాం అని అంటూ సొంత ప్రయత్నం చేసి ఇదిగో ఎలీమెలెకు ఈ నయోమి కుటుంబంలో ఇరుక్కుపోయేటటువంటి వారు, లేకపోతే ప్రాణాలు కోల్పోయేటటువంటి వారు, కష్టాలు నష్టాలు తెచ్చుకొని ఊపిరాడక ఎందుకు బ్రతుకుతున్నానా అనే పరిస్థితులు దిగజారిపోయినటువంటి వారు లేకపోలేదు దైవ గ్రంథంలో. ఈ రోజున నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరుడా, సహోదరి, ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని జీవితంలో ఆలోచిస్తామని మాటని జ్ఞాపకం చేస్తున్నా. గమనించండి, ఇక్కడ అసలు సమస్య రావటానికి సమస్య పెట్టింది దేవుడు వీళ్ళ అవిధేయతను బట్టి. ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో, సమస్య తీర్చగలిగినటువంటి ఆయన దగ్గరికి వెళ్తే సరిచేయబడుద్ది, క్షమాపణ కోరుకుంటే దిద్దుకోవచ్చు. ఇది మానేసి వీళ్ళు సొంత ప్రయత్నం చేసి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు శిక్షించిన శిక్షణ కానీ, దేవుడు విధించినటువంటి మరి ఏదైనా కానీ, మనుషులు సొంత ప్రయత్నాలు కానీ ఈ లోకంలో పుట్టిన ఎవరైనా తప్పించగలుగుతారా? ఎవరి వల్ల కాదు. అటువంటి సొంత ప్రయత్నం చేస్తే బుద్ధి తెచ్చుకోమని నీకు నాకు జ్ఞానోదయంగా ఈ పాఠాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడని గమనించాలని ప్రభుని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, వీళ్ళు వెళ్ళిపోయారు మొత్తం మీద. ఏమండి, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళు అనుకున్న దానికి అన్నీ భిన్నంగా ఉన్నాయి. అంటే నువ్వు ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది. ఏదేమైనా మనం పాడుతూ ఉంటాం, పాట కూడా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాట పాడటంలో లేకపోతే ఇట్లా అనుకుంటున్నట్టు వాటిలో జరిగేది నీ చిత్తమే అయినప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి నీ చిత్తం ఏంటి నాయనా, ఈ పరిస్థితి పరిష్కారం ఏంటి అని సరిదిద్దుకునేది పోయి అక్కడ పాట అయితే పాడతాము, దాన్ని వదిలేసి మన సొంత ఉద్దేశంలో ప్రయత్నం చేస్తే చివరికి నిజంగానే నువ్వు పాడిన పాట ప్రకారంగా జరిగేది ఆయన చిత్తమే, మొత్తం తుడిచిపెట్టేస్తాడు. ఇది ఇలాగే వెళ్ళారు. ఎందుకంటే కాపురం ఉండటానికి వెళ్ళిపోయారట. ఎవరు విడిచిపెట్టి? జీవం గల దేవుని సన్నిధిని. అంటే దాని అర్థము రొట్టెల ఇల్లు అది. అంటే రొట్టెల ఇల్లు ఆ సమృద్ధి అయిన స్థలంలో కొద్ది కరువుతో ఓపిక ఓర్పు లేకుండా వెళ్ళిపోయారండి. ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది దినాలకి తన భర్తను కోల్పోయింది. ఏమండి, భర్తను కోల్పోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళినందుకు గాను భర్తను కోల్పోయింది. అక్కడ భర్తను కోల్పోయినప్పుడు ఈమె గారు ఏం చేయాలి? నయోమి గారు ఎలీమెలెకు చనిపోయినప్పుడు
ఏమీ ఆలోచించుకోకుండా అసలు ఏంటి పరిస్థితి, ఏంటి భర్తను కోల్పోయింది కదా అని అనుకుని ఇంకా పిల్లలు ఉండరుగా, ఇక పిల్లల మీద ఆధారపడిపోయిందేమో, ఇకేం పర్వాలేదులే పోతే పోయేళ్ళు అనుకుందేమో. వెంటనే ఆ కుమారులకి ఏం చేసింది తెలుసా, అక్కడ ఉన్నటువంటి మోయాబీల్ని వివాహం చేసేసింది. ఆ చదువును చూడండి, 5వ వచనం 3వ వచనం. నయము పెనిబెట్టి ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నది. వారిలో ఒక దాని పేరు వార్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనను 2 కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీలు తాను కనిన 2 కుమారులను అతని పెనిమిటియు లేనిదాయను. అక్కడికి వెళ్ళేందుకు అక్కడికి వచ్చినటువంటి శాస్తి, భర్త చనిపోయినప్పుడు తిరిగి వెనక రావచ్చు, అయ్యో ఇక వద్దురా నడువు వెళ్ళిపోదాం కొడుకా అనని, అది రాలా. అసలు ఏంటని గ్రహింపు రాలా. మళ్ళీ అక్కడే 2 కుమారులు పెళ్లి చేసేసింది మోయాబీలు. సో మోయాబీలు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అసలు ఆ యొక్క కానాన్ దేశంలో చుట్టుపక్కల వారు ఎవరు కూడా బియ్యము వందొద్దు, అంటే వివాహాలు చేసుకునవద్దని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనపడుతుంది. అలాగే ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము మరి 3వ వచనంలో చూస్తే అసలు ఈ యొక్క మోయాబీలుతో బియ్యం పొందకూడదు, వారితో మాట్లాడకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వీరికి తెలుసు. ఆ మాట చదువుతున్న చూడండి, ఇది అవసరం కనుక. ద్వితీయోపదేశకాండం 23:3 అండి. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10 తరముల వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకని? ఇది తండ్రి సంతానం, లోతు ద్వారా వచ్చినటువంటి పిల్లలు. అంటే కుమార్తెలు తండ్రికి మద్యం ఇచ్చి తెలియకుండా శయనించడం కారణంగా పుట్టినటువంటి వారే మోయాబీలు, అమ్మోనీలు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీలు ఆ యొక్క వస్తున్న ప్రయాణంలో కూడా బాలాకు రాజు బిలాము ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు శపించటానికి మరి శపించేటువంటి విధానంలో తిరగబడినటువంటి జాతి ఈ మోయాబీలు. కనుక వీళ్ళు చేరకూడదు, కలవకూడదు, వీటితో బియ్యం పొందకూడదు. కానీ అక్కడికే వెళ్ళారు అక్కలు, ఎలిమెలెకు, ఈ ఫ్యామిలీ. చూడండి, చాలా పర్యాలు మన తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ వారి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో చేయొద్దు అని ఏదైతే చెప్తారో అదే చేయటం మనకు బాగా అలవాటు. ఎందుకన్నారులే, వాళ్ళకి ఏదో ఉంటే వాళ్ళు చూసుకుంటారులే, మనము అని వెళ్ళకూడదా ఏంటి, మనకెందుకు వాళ్ళు అని అనుకొని ఆ యొక్క వద్దు అని చెప్పిన విఘాత్వం కలిగించే ప్రవర్తించడం కారణంగా ప్రమాదం తెచ్చుకుంటారు. ఏమండి, ఇలాంటి వాళ్ళు లేరా? ఆలోచించండి. కనుక ఇప్పుడు నేను చెప్పే కొద్ది మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రకారంగా మొత్తం మీద భర్త పోయాడు, 2 కుమారులు పోయారు. ఒకే ఇంట్లో ఒక బాగా గమనించినట్టయితే అత్త, 2 కోడళ్ళు, మిగిలింది 3 విధవరాళ్లే. బాగా గమనించాలి. ఇది కూడా ప్రసంగం చేసుకోవచ్చు. 3 విధవరాలు కలిగిన కుటుంబం మీద ఉందా అంటే ఎందుకు అంటే ఒక గొప్ప ప్రసంగం. గమనించారు కదా. కనుక ఈ మోయాబీలు మొత్తం మీద నయోమి యొక్క విధానం తెలిసింది కనుక ఈ లోపు యోధబెతులను దేవుడు దర్శించాడు, ఆహార సమృద్ధిగా ఉందన్న సంగతి వీళ్ళకి వార్త అందింది నయోమి గారికి. వెంటనే ప్లేట్ మార్చి ప్రయాణం కట్టింది. బాగా గమనించాలి, ప్రయాణం కట్టింది. సో ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఒక దిక్కుని కానీ ఒక ఇబ్బంది కలిగిందంటే దాన్ని సరి చేసుకుని సొంత ఉద్దేశం మరొక దిక్కుకి వెళ్తారు. అక్కడ కానీ కొద్ది నష్టం కష్టం మరొక దిక్కుకి వెళ్తారు. ఇలా తిరుగుతూనే వారి జీవితంలో స్థిరత్వం లేకుండా అనేక మంది జీవితాలు పతనవస్థ తెచ్చుకుంటున్న అనేక మంది ఉన్నారండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట, యోధబెత్లెహేం దేవుడు దర్శించడని వినిన తర్వాత మొత్తం మీద తిరిగి యోధబెత్లెహేం వచ్చేయడానికి తను ఎక్కడైతే ఉండాలో అక్కడ నుండి మారినందుకు, లేదా అక్కడ నుండి తప్పినందుకు, దేవుని విడిచిపెట్టినందుకు, నా యొక్క దేవుని చిత్తానికి అవిధేయత చూపినందుకు తగిన శాస్తి నాకు జరిగింది. దేవుడు నాకు విరోధి అయ్యాడు. నేను చేసిన క్రియను బట్టి, నేను చేసిన అవిధేయతను బట్టి నేను భర్తను కోల్పోయాను, బిడ్డలు కోల్పోయాను. సో కూతురులారా, ఎవరినట్టుంది? కోడల్ని. కూతురులారా, కుమార్తెలారా, మీరు ఇక నాతో వద్దు కానీ, మా ఊరు రావద్దు కానీ, మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వివాహం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి అని మొత్తం మీద చెప్పేటప్పటికి వార్ప ముద్దు పెట్టుకొని అతను విడిచిపెట్టేస్తుంది. ఇక నయోమి అంటది, ప్రియ దేవుని పిల్లలారా, రూతు అంటది నయోమితో చాలాగా ఒక శ్రేష్టమైన ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంత నిర్ణయం తీసుకుందంటే, యూదుల యొక్క విధానము, ఆ యొక్క భక్తి భావాలు, అత్తగారు చెప్పినటువంటి విషయము ఈయన బాగా బుర్రకెక్కేసింది. ఇక అత్త చెప్పిన దేవుడు శ్రేష్టమైనటువంటి వాడు, మా దేవుడు లాంటి వాడు కాడు అని అనుకొని ఇక అత్తతో బంధుత్వం, ఒక తల్లిగా భర్త లేకపోయినా
హాయిగా విలాసవంతం చేసుకొనవచ్చు అనేటువంటి నిర్ణయానికి మాత్రం రూతు గారు రాలేదండి. ఏమందో ఆ మాట చదువుతాం చూడండి, 16 వచ్చిన. అందుకు రూతు, మొదటి అధ్యాయం 16 అండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతుమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటును నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతు పొందు చోటను నేను మృతు పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయును గాక అనెను. ఇక అప్పుడే అర్థమైపోయింది. ఇక వద్దన్నా వినట్లే. ఈ వెనకాల ఎవరు లేరు, ఆస్తుపాస్తులు ఏమి లేవు. అయినా సరే నయ్యో రూతు గారు, ఇక మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏదీ లేదు. ఒకవేళ నీ దేవుడే నా దేవుడు, నువ్వే నేను అనని ఒక కమిట్మెంటు నయోమి రూతులో చూసింది కనుక ఈమెకి నాతో రావటానికి మనసు కుదిరింది అనని ఆమెతో కానాదే యోధాబెత్తులను తీసుకురావటానికి ఇష్టపడింది. అంటే ఇక్కడ ఆలోచించదగ్గ విషయాలు ఏంటంటే, ఆమె బ్రతుకుండగానే మరణం వరకు వెళ్ళిపోయింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఇట్లాంటి మాట పలికేటటువంటి కోడళ్ళు ఎవరైనా ఉన్నారంటారా దేశంలో? చెప్తానండి, ఇంకా 2 ప్రసంగాలు చేస్తాను, చెప్తాను, మీరే వింటారు. ఏమిటి ఇలాంటి మాట పలికేటటువంటి కోడలు ఎక్కడైనా ఉన్నారా? అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఏదీ లేదు. కానీ నీ దేవుడే నా దేవుడు అంటే ఒక చోటు వదులుకున్న తర్వాత, అంటే ఎక్కడ తల్లిదండ్రులు మోయాబు దేశం వదులుకున్న తర్వాత వెళ్ళే దేశమే నీ సొంతం, వెళ్ళే ఇల్లే నీ సొంతం, వెళ్ళే ఊరే నీ సొంతం అవుతే తప్ప ఇక విడిచిపెట్టిన మాత్రం ఎప్పుడు కూడా ఇది అవటానికి అవకాశం ఉండదన్న సంగతి కూడా దీన్ని బట్టి మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు తీసుకున్న తర్వాత మొత్తం మీద ఊరు వచ్చేసింది. ఊరు వచ్చేస్తేనే రేవో వచ్చి చదువుకున్నట్లయితే, అంటే నాకు దేవుడు నాకు చాలా దుఃఖం కలిగించేస్తాడు, మీరు వెళ్ళిపోండి, చాలా దుఃఖపడిపోతుంది, కృంగిపోతుంది, కుమిలిపోతుంది. కానీ వెంటనే తిరిగి ఎక్కడ ప్రయాణం కట్టింది? ఇప్పుడు ఆ యొక్క యోధా బెత్లెహేముకి రావడానికి ఇష్టపడినప్పుడు నయోమి రూతును వెంట పెట్టుకొని వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏముంటుందంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, నాకు దేవుడు అన్యాయం చేస్తాడే, దేవుడు నాకు మోసం, నేను ఇది చేసానే అది చేసానే అన్నట్టు దేవుడు దూషించినట్లు నయోమి గారు నోటుంటే మనకు కనబడదండి. చాలామంది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను చేసుకున్న దానికి దేవుడు నాకు విరోధి అయిపోయాడు. అవును, నువ్వు చేసుకున్న పనికి ఆయన విరోధం అయినట్టు నీకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, నువ్వు చేసిన దానికి శిక్షించడం కారణంగా, నువ్వు చేసిన పనికి న్యాయం చేసినందుకు దేవుడు నీకు అన్యాయం చేసినట్టు లేకపోతే నీకు విరోధి అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు చేసుకున్నటువంటి తప్పుని గమనిస్తావా, తెలుసుకుంటావా? చాలా పనులు తెలుసుకోరుగా. కానీ ఇక్కడ చెప్తున్న మాట అదేనండి. దేవుడు అంటున్న మాట అంటే, ప్రియమైన వల్లరా, తను చేసినటువంటి నన్ను నా రిక్తునిగా చేశాడు, నాకు విరోధి అయిపోయాడు అంటూ తన గురించి తను బాధపడుతూ, నా బ్రతుకు నేను సమృద్ధి గలదానన వెళ్ళిన, అన్నీ కలిగి వెళ్ళిన, అన్నీ కలిగి ఉంటే ఎందుకు వెళ్ళాలి? నీ సమృద్ధి గలదానన ఏను, నా దేవుడు నన్ను రిక్తురాలిగా ఏమీ లేని వ్యక్తిగా తీసుకుని వచ్చాడు. మరి ఇదేనండి, దేవుని విడిచిపెట్టి వెళ్తే బుద్ధి తెచ్చి లేకపోతే రకరకాల అన్నీ కూడా ఊడగొట్టి తిరిగి రప్పించుకుంటాడండి. నువ్వు వస్తానంటే తీసుకొస్తాడు. ఒకళ్ళు అది పోయిన తర్వాత కూడా రివర్స్ ఇంకో రకంగా అనుకోండి, గోడ దెబ్బ లెంప దెబ్బ, లెఫ్ట్ రైట్ ఇచ్చేసి ఫినిష్. పెద్ద కష్టం కదా దేవునికి. కానీ ఈ వ్యక్తి ద్వారా మనకు కొన్ని నేర్చుకోవచ్చండి. అంటే నా బ్రతుకు చేదైపోయింది అంటే, ఇప్పుడు చేదైంది అంటుందంటే ఇందాకేముంది? మధురం. నయోమి అంటేనే మధురం, మనోహరం, సౌందర్యం. ఋతు అనగానే మంచి స్నేహితురాలు. ఎలిమెలెకు అనగా ప్రియదేని బిడ్డలారా, యెహోవైన రాజు. మఫ్లోన్ అనగా క్షీణించువాడు, అంటే కిలియోన్ అనగా వ్యాధిగ్రస్తుడు. వార్ప్ అనగా అంటే మెడవంచని వ్యక్తిగా. వీళ్ళకి అర్థాలు ఈ కుటుంబంలో ఉన్నటువంటి పేర్లకి అర్థాలండి. సో అన్నీ ఇప్పుడు మనకి ఇది కాదు. కానీ ఆమె యెహోవానకు మరియు మధురమైన నా బ్రతుకుని చేదుగా మార్చేస్తాడు. అవును, మార్చేస్తాడు. ఆయనకు అనుకూలంగా ఉన్నంత వరకు అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడు కానీ ఆయనకి ఆయాస్కరమైన పరిస్థితి కానీ మన చేతులు వచ్చిందంటే అవి మారిపోవటం పెద్ద కష్టమేం కాదు కదా. అన్నీ ఇచ్చాడు అవ్వ ఆదాములకి. ఆయనకి ఆయాస్కరంగా వాళ్ళ జీవితంలో చేయకుండా పని చేశారు. ఊరుకున్నాడేంటి? మొత్తం అని పీకేసి తోలేయలేదా? అక్కడ నుండి ప్రారంభంలో ఒక్కగానే ఒక్క కొడుకుని తోలిస్తే మనం పెద్ద లెక్క ఏంటి? గమనించుకున్నాను, అర్థం చేసుకున్న ప్రేమతో మీకు తెలియపరుస్తున్నా. ఈ మాటను విని మనకు కొద్ది మేము ముందుకు వస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అంటున్న మాట ఏంటంటే, విరోధైపోయాడని మొత్తం కోడలో మోయాబు దేశానికి వచ్చారు. దీన్ని బట్టి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, 2 మాటలు వివరించి 1-2-3 నిమిషాలు నేను ముగిస్తానండి. చూడండి, దేవునికి వాక్యం యెషయా గ్రంథంలో ఇశ్రాయేలుతో చెబుతున్న మాట ఏంటంటే, దేవునికి విరోధమైనది ఏది కూడా వర్తిల్లదు. దేవునికి విరోధం ఏది వర్తిల్లదండి. ఏదంటే కానీ యెషయా గ్రంథము 54:17 చదువుకోండి.
మరొక మాట చెప్తున్నాను. కీర్తన గ్రంథం 16:4 చూసినట్లయితే దేవుని విడిచి తిరుగు వారికి శ్రమలు అధికమవుతాయి. దేవుని విడిచిపెట్టి తిరిగి వాళ్ళ శ్రమలు అధికమవుతాయి. ఇది మనం ఎలా చెప్పగలమండి? మనకి ఎలా కొద్దిగా అర్థమవుద్దండి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికీ బాగా తెలుసు. ఏ వ్యక్తి అయినా, మీరైనా, నేనైనా, ఇప్పుడైనా, రేపైనా, మరొకరైనా దేవుని సహవాసాన్ని కానీ, దేవుని సన్నిధిని కానీ, తండ్రిని కానీ, లేకపోతే పరిస్థితులను కానీ, తనకు తానుగా ఎవరైనా వేరైపోయే పరిస్థితులకు ఉన్నారు అని అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి స్వార్థపరుడు, దుష్టుడు. ఏదో మనం ఇక్కడ ఉంటే ఏదో పోగొట్టుకుంటూ ఏదో బయటికి వెళ్తే ఏదో తెచ్చేసుకోవచ్చు, మనం విచ్చలవిడిగా ఉండొచ్చు, రకరకాలుగా తిరగవచ్చు, ఎవరు అడగరు, పట్టించుకోరు అన్నట్టుగా సొంత ప్రయత్నంతో అడిగేసిన ఏ వ్యక్తి అయినా ఏదో ఒక రోజున నష్టాన్ని చవి చూడక తప్పదు. ప్లస్ అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా అప్పటికి కళ్ళు తెరగకపోతే మనిషి లేకుండా చేయటం కూడా దేవుని పెద్ద కష్టమే కాదండి. ఇలాంటి కాకుండా మరి ఇటు ఏ పరిస్థితులు మనం ఉంటున్నాం? దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా? దేవుని విడిచిపెట్టి పరిస్థితులు విడిచిపెట్టి మన ఇష్టమైన ప్రవర్తించ చూస్తున్నామా? అయితే ప్రమాదాలు ఉన్నట్టే. నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నీ క్రియలు, లేకపోతే దేవునికి అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్నావా? పెద్ద మనసు అర్థం చేసుకుంటే ధన్యకరంగా ఉంటేనే ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, అన్ని సమృద్ధిగా ఉండి ఏం తక్కువైనకి ఏమండి? అంటే తప్పిపోయిన కుమారుడు అంటాం కంటే తప్పించుకున్న కుమారుడు అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. తప్పించుకున్న కుమారుడు ఏదో తండ్రి రాష్ట్రం తీసుకుని ఏం జరిగింది? తీసుకెళ్ళింది అంతా అయిపోయింది. మరీ అన్నీ పోగొట్టుకొని ఏడ్చుకుంటూ తండ్రి దగ్గర రాలేదా? అక్కడికి వచ్చినది సంతోషించాలి, కానీ క్షమాపణ దొరికింది. వచ్చినందుకు సంతోషించాలి. ఒకళ్ళు ఈ పరిస్థితి నీదైతే, ఒకళ్ళు ఇప్పటికే రకరకాలు తిరుగుంటే ఎందుకు దేవుని దగ్గరకు వస్తే క్షమాపణ కోరుకొని పూర్వదర్శకుంటే మరి దేవునికరమైన స్థితి ఎందుకు పొందుకోకూడదు అని నేను హెచ్చరిస్తున్నా, మేల్కొల్పుతున్నా, నేను ఆలోచింపచేస్తున్నా. గ్రహించి మాటలు విని ప్రభునందు ప్రియ సోదరుడా, సహోదరి, ఇంకో మాటగా చూస్తున్నట్టయితే నేను పూజలకు ఇష్టపడుతున్నా. చూడండి, యెరూషలేము నుండి అది ఎక్కడ ఉంది అంటే, ప్రియ దేవుడారా, లోకసువార్త 15 అధ్యాయం చదువుకోండి. లోకసువార్త 10:35 కూడా యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చేస్తున్నాడు ఒక ఆయన. దేవుని సన్నిధిని, దేవుడు నుండి మహారాజా పట్టణం దిగి వచ్చేస్తుంటే దొంగ చేతిలో పడ్డాడు. అంటే దేవుని ఇచ్చిపెట్టినా, దేవునికి ఆయుష్కరం జీవితం ఉన్నా, దేవుని సన్నిధికి దూరమైనా, దేవునికి అవసరం లేదని కలిగిన స్థితిని బట్టి దేవుని ఇచ్చిపెట్టేసి వీటన్నిటికీ ప్రియ దేవుని బిడ్డలారా తప్పనిసరిగా పనిష్మెంట్ ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే, నీకు ఏదైనా ఉన్నదంటే మొదట దేవుడు ఇచ్చిందే కదా, నీకంటూ ఏది తీసుకురాలేదు కదా. ఒప్పుకుంటూ వచ్చావు, మళ్ళీ ఒప్పుకుంటూ పోవాల్సిందే. ఇవి మధ్యలో ఉన్నటువంటి అన్ని దేవుడు ఇచ్చినాయి కదా, దేవుని దయ భిక్షే కదా. వాటిని చూస్తూ దేవుని సందర్గా విడిచిపెట్టయితే ఇటు కఠినమైన శిక్ష మీరైనా నేనైనా ఎవరికైనా జీవో మాత్రం ఒకటే, సవి చూడాల్సిందే అని వాక్యాన్ని బట్టి క్రాఖండిగా మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సమయంలో ఈ యొక్క ఎరుకో నుండి, ఆ యెరూషలేము నుండి ఎరుకో కోసం దొంగల చేతులు చిక్కాడు. ఇంకేంటి, కొట్టేరు, మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే దేవుని సన్నిధిని, దేవుని పరిస్థితిని విడిచిపెడితే దొరికేది ఎవరికో తెలుసా? దేవుడున్న స్థలంలో ఉండి మనిషి దిగొచ్చేస్తే దొరికేది దుష్టునికి. ఇక తర్వాత తన జీవితం అంతా కూడా ఎంత చేసినా గొల్లైపోద్దే తప్ప దాని లైన్లోకి రావడానికి అవకాశం కూడా ఉండదు. ఎవరు సహాయం చేసేవారు కూడా, నాయన వాళ్ళు ఎవరు సహాయం చేయరు. ఆ సందర్భంలో ఎవరో పొరుగురు నీకు తెలిసిన వాళ్ళు సహాయం చేస్తారు. అదే జరిగింది ఆ ఎరుకో నుండి వస్తుంటే, ఆ యెరూషలేము నుండి విడిచిపెట్టి ఎగురుకు వస్తున్న యవనస్తుడికి. సరే, ఇంకో మాటగా చూస్తే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాముని విడిచిపెట్టే లోతు విడిచిపెట్టి సొదొమ పట్టణం దగ్గర సమృద్ధి కలిగినటువంటి వాడికి వెళ్ళి ఆ పాపం కలిగిన పట్టణం పక్కన ఉంటే కానీ మొత్తం అంతా పోకుండా రిక్తహస్తాలతో తిరిగి వచ్చాడండి. అన్నీ కోల్పోయాడు. అంటే ఈ మాటను బట్టి ప్రియమ దేవుని పిల్లలరా, మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక విషయంగా దేవుని చిత్తాన్ని బట్టి వింటున్న మాటలు దేవుని ఇచ్చిపెట్టినటువంటి వారికి ఏదైనా ప్రమాదమే. చూడండి, మనం దేవులో ఉన్నామనుకుంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అన్నీ నడుస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ బాగానే ఉండి అనుకుంటావు. చిత్రమేంటి తెలుసా? దేవుని ఆజ్ఞను మీరుతూ ఉంటాం, దేవుని ఆజ్ఞను పట్టించుకోము. మన సొంత ఉద్దేశంలో వెళ్ళిపోతూనే దేవుని సన్నిధిలో ఉన్నాము అనుకుంటూ భ్రమలో బ్రతికే క్రైస్తవుడా, జాగ్రత్త, ఆలోచించు. ఈ మాటలు విన్న తర్వాత అయినా ప్రేమతో నీకు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు కనుక ఈ విషయాలన్నీ కూడా అన్ని ప్రమాద స్థితిలోకి వచ్చింది. నయోమి, ఆ ఎలిమెలి కుటుంబం ఏదో తింటానికి లేదనుకొని పరుగున వచ్చి నయోమి మొత్తం ప్రాణాలు, తన యొక్క భర్త కుమారులు ప్రాణాలు పోగొట్టుకుంది. సో ప్రియమ దేవుని పిల్లల, ఈరోజు వింటున్న సోదరి సోదరుడా, మీరు నేను మనము మన పరిస్థితిలో దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి కానీ, దేవుని సన్నిధికి దూరమై కానీ, మన ఇష్టం వచ్చినట్టు పర్వాలేదనుకొని చాలామంది ఏదైనా ప్రార్థన ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నదంటే పెళ్ళి, పెడాకులు, తద్దినాలు, దినాలు వీటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధి దూరం అయిపోతున్నారు. వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు. వద్దండి, దేవుని సన్నిధికి మించింది లోకం లేదు. దేవుని సన్నిధికి దూరం అయ్యేవా, ఆ భయంకర పరిస్థితులు ఎవ్వరూ పోడ్చలేరు, తప్పించలేరు. సో దేవుడు కొడితే మనిషి టొల్లైపోతాడు.
మానసిక ఒత్తిడి గురైపోతాడు, దెబ్బ కనబడదు. వద్దండి, అట్టి పరిస్థితులకు వెళ్ళకుండా ఉండాలంటే దేవుని విడిచిపెట్టొద్దు. ఆయనకి అనుకూలం చేద్దాం, ఆ చిత్తానుసారం బ్రతుకుదాం. నీకు ఏదంటే ఇవ్వని, ఎక్కడంటే ఉండి, ఆ ఉన్న పరిస్థితిలో కొన్ని కష్టాలు, నష్టాలు, కొద్ది ఇబ్బందులు, ఏమి శోధనలు ఎదురైనా దేవా అట్టి పరిస్థితులు ఓర్చుకునే కృపనివ్వండి. మీ చిత్తానికి అవిధేయుడు కాకుండా, నా నోటి వక్రమైన వాటిలో పలకకుండా, నీకు అనుకూలంగా జీవించేటువంటి ఆత్మ తోడ్పాటు నాకు ఇచ్చి ఓర్చుకునే సహనాన్ని ఇవ్వండి. ఈ పరిస్థితిని తప్పించు నానా అనేటువంటి విధానాలు అడగాలి. ఎందుకంటే నీ కలిగిన భారము, చింత ఆయన మీద ఏమన్నాడు కనుక, భారాలు చింతలు కలుగుతాయి కనుక అట్టి పెద్ద మనసుతో ఆలోచించి కలుగుతున్న పరిస్థితిని తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరో చెప్పిన మాట విని ఏదో జరిగిపోతులే, తప్పించుకోవచ్చులే అని అనుకొని పెద్ద పులి నోట్లో పడకండి, సాతానికి దొరకకండి అని ప్రభుని బట్టి ప్రేమతో నీ తెలియపరుస్తున్నా. ఇక ఇప్పటికి పరిస్థితి నువ్వు దేవునికి దగ్గరగానే దేవునిలోనే ఉంటూ ఆయన చిత్తానుసారం నడుస్తున్నావా, లేకపోతే తప్పిపోయేదన్నా నీ సొంత ఉద్దేశం వెళ్తున్నావా, అయితే ప్రమాదస్థితి మార్చుకో. ఒకవేళ చిత్తానుసారంగా ఉన్నట్టయితే దుష్టుని నిన్ను పడగొట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త మెలకు కలిగి ఆ దుష్టుని చేతి దొరకకుండా దేవుని చిత్తానికి ముందుకెళ్ళు. ఒకళ్ళు ఉన్న పరిస్థితుల్లో కొన్ని కష్ట నష్టాలు, శోధనలు వచ్చిన ప్రభా ఇక్కడ ఉంచావు, ఈ పరిస్థితిలో నన్ను కాపాడు, నన్ను సహాయం చేయి, నన్ను లోపం ఉంటే క్షమించు, లేకపోతే పరీక్ష అయితే వచ్చుకునే కృప నీవు, జయ జీవితం కలిగి ఉండటానికి నాకు నేర్పించు అని ప్రార్థన పనుకుంటే కృప. అటువంటి ఆలోచన విన్న పరిస్థితిని బట్టి మరి నీ ఏ స్థితి, నీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుని ఆయన చిత్తాన్ని సాగిపోయే కృప, ఆత్మ తోడ్పాటు, ఆయన విచ్చి వెళ్ళకూడదనే స్థిర నిశ్చత మనకు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. పరమ తండ్రి నీకు వందనాలు. మీ చిత్తానుసారం జరిగిన కార్యక్రమాన్ని దీవించండి. వినిన బిడ్డలందరూ బలపరచండి. ఏ ఉద్దేశం నీ బిడ్డ ఆలోచిస్తున్నారో మమ్మల్ని అందరినీ నేను నీకు అనుకూలంగా మీ చిత్తానుసారం నేను విడిచిపెట్టి వెళ్లకుండా మీతో నడిచే కృపాభాగ్యాన్ని ప్రసాదించి నడిపించమని, ఒకవేళ నడవకున్నటువంటి బిడ్డలు సరి చేసుకుంటే క్షమించి నీ వైపు ఆకర్షించి, వినిన బిడ్డలు మమ్మల్ని అందరూ బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.